మైదానం నుంచి బయటకి వెళ్లిపోదాం అనుకునే వాళ్లకు గంటల తరబడి గోళ్లు కొరుక్కునేలా చేసిన థ్రిల్లర్ ఇది. అదే లార్డ్స్ టెస్ట్. లార్డ్స్ క్రికెట్ చరిత్రలో ఒక అందమైన మ్యాచ్. యుద్ధ భూమిలో పోరాటాల మాదిరి గంటల తరబడి భారత ఆటగాళ్లు చూపిన అద్భుతమైన వీరత్వం. బోరింగ్ టెస్ట్ క్రికెట్ అనుకున్న వాళ్లకు, ఇప్పుడు క్రికెట్ అంటే పొట్టి ఫార్మాట్ అనుకున్న వాళ్లకు సాంప్రదాయ క్రికెట్ రుచి చూపించిన మ్యాచ్ ఇది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ చేతులు ఎత్తేసిన వేళ జడేజా చూపించిన పోరాటం చరిత్రపై అవగాహన ఉన్న వారికి ఒక పోరాటం కళ్ల ముందు ఉంచింది. అయితే 1948లో ఎత్తైన హిమాలయాల్లో పాకిస్తాన్ గిరిజనులతో తనకున్న కొద్దిపాటి సైన్యంతో జనరల్ మేజర్ తిమ్మయ్య చేసిన పోరాటం కళ్ల ముందుకు తెస్తుంది. ఇద్దరు బౌలర్లతో ఇంగ్లీష్ జట్టుకు మానసికంగా, శారీరకంగా అలసిపోయేలా చేశాడు జట్టు. 87 పరుగులకు 7 వికెట్లు పడిపోవడంతో భారత్ ఓటమి లాంఛనమని చాలా మంది ఆశలు వదిలేశారు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కాస్త పోరాడే ప్రయత్నం చేసినా లంచ్ ముందు వికెట్ సమర్పించాడు. దీనితో మరో పావు గంటలో రెండో సెషన్లో కథ ముగుస్తుందని అందరూ భావించారు. కానీ బూమ్రా తోడు కావడంతో రెండవ సెషన్ మొత్తం భారత్ పోరాడింది. రెండవ సెషన్ కాసేపట్లో ముగుస్తుందని అందరూ భావించిన తరుణంలో బూమ్రా ఆడిన షార్ట్ మ్యాచ్ పై పెంచుకున్న ఆశలపై నీళ్లు జల్లింది. కానీ జడేజాతో కలిసిన సిరాజ్ నెవర్ గివ్ అప్ అంటూ అద్భుతమైన పోరాటం చేశాడు. ఇంగ్లీష్ బౌలర్లు అలసిపోవడాన్ని క్యాష్ చేసుకున్న సిరాజ్ చాలా ఓపికగా ఆడాడు. మ్యాచ్ ఓడిపోతామని అందరికీ తెలుసు, కానీ ఓటమి అప్పుడే కాదంటూ జడేజా, బూమ్రా, సిరాజ్ చేసిన పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అసలు ఈ మ్యాచ్లో భారత్ 5 తప్పులు చేయకుండా ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేది. అసలు ఏంటా ఆ 5 తప్పులు ఒకసారి మనం చూద్దాం. మొదటి ఇన్నింగ్స్లో రాహుల్ జేమీ స్మిత్ క్యాచ్ వదిలేయడమే జట్టు కొంప ముంచింది. అతను 5 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాహుల్ క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత అతను అర్ధ సెంచరీ సాధించాడు. భారత్ ఓడిపోయింది 22 పరుగుల తేడాతోనే. అయితే భారత్ బౌలర్లు మొదటి ఇన్నింగ్స్లో 31 అదనపు పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 32 అదనపు పరుగులు ఇచ్చారు. మొత్తం 63 అదనపు పరుగులు ఇంగ్లాండ్కు ఫ్రీగా ఇచ్చారు. ఇది ఇంగ్లాండ్కు ప్లస్ అయింది. రిషబ్ పంత్ రన్అట్ కావడం కూడా భారత్పై ప్రభావం చూపించింది. లేదంటే మొదటి ఇన్నింగ్స్లో భారత్ ఖచ్చితంగా 450 పరుగులు చేసి ఉండేది. రెండో ఇన్నింగ్స్లో లక్ష్యం చిన్నదే అయినా యశస్వి జైస్వాల్ ఆడిన పిచ్ షాట్ ఆకాష్ దీప్ను నైట్ వాచ్మెన్గా పంపడం. నైట్ వాచ్మెన్ కాకుండా రెగ్యులర్గా పంత్ను పంపి ఉంటే వికెట్ నిలుపుకునేవాడు. ఖచ్చితంగా లోయర్ ఆర్డర్లో జడేజాకు మరో సహకారం దొరికి ఉండేది. కీలకమైన సమయంలో బూమ్రా షార్ట్ పిచ్ బాల్ ఆడకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా భారత్ గెలిచి ఉండేది. జడేజా మరింత ధైర్యంగా షాట్స్ ఆడి ఉండేవాడు. ఏది ఎలా ఉన్నా సరే భారత్ చివరి రోజు చేసిన పోరాటం మాత్రం చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుతమైన మ్యాచ్. విజయ్ ఎవరిని వరించినా క్రికెటే అంతిమ విజేత అని తేల్చేసిన మ్యాచ్ ఇది.